అరే ఏంది వీళ్ళంతా తవ్వేంటి పోయేది పోగానే ఎవరో దరివినట్టు బండ్లు రివర్స్ కొట్టి ఉరుకుతుర్రు, దుకాణాల షట్టర్ల కింద గుంజి లోపల జాక్కుంటారు. గతగానం భయపెడుతుంది ఎవరు వీళ్ళను. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు అని అంటే పోలీసు వాళ్ళు కాదు కదా, మిలిటరీ వాళ్ళు కూడా ఏం చేయలేని ఇంత సమస్య వచ్చింది వీళ్ళకు. వీళ్ళని ఉరికిస్తున్నాయి ఏందో కాదు, చిటారు కొమ్మన మిఠాయి పొట్ల మీద ఉండే జీవాలు గయ్యే తేనెటీగలు ఉన్నాయి చూడిరి, అగో అవి ఇట్లా వీళ్ళను పరుగు పరుగు అని ఉరికిస్తున్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇవన్నీ ప్రూఫ్ ఉంటారు రోజు వీడియోలో, వీటన్నిటి ప్రూఫ్స్ ఉంటాయి. ఓకే, ఈ రోజు వీడియో అయ్యేసరికి మంచు విష్ణు ఫ్యాన్స్ కూడా లిస్టర్ రాసి పెట్టుకోరా. మంచు విష్ణు ఫ్యాన్స్ కూడా ఏం బతుకురా అని అనకపోతే నన్ను అడగండి. ఓకే, భయపెడుతుంది ఎవలీలను పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతురా అని అంటే ఆ వీడియో తీ, ఈ వీడియో తీ, ఆ లైవ్ తీ, ఈ లైవ్ తీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీ, ఫేస్బుక్ పోస్ట్ తీ. నువ్వు నీ ఒరిజినల్ ఐడితో వచ్చి నేను అబద్ధాలు చెప్తున్నాను, నేను ఫేక్ నరేటివ్స్ ఇస్తున్నాను అని చెప్పి పబ్లిక్ ముందు చెప్పేసి వెళ్ళిపోయినావు అంటే చెరువు దగ్గర సెపరేట్ గా బండేసుకో మావో, లేకపోతే వాళ్ళు నిన్ను చూతారు తండ్రి. యు మిస్టర్ మంచు విష్ణు అండ్ ఏమని అది నేనే అని క్లెయిమ్ అయ్యాలి. ఏంటన్నా గాడ్ అయిన బ్రహ్మానందం గారు ఇలా బాధపడ్డారు, అది ఇద్దరు ఆయన్ని కూడా వాడేసి ఈ సిచ్యువేషన్ ని వాడేసి 300 ఛానల్స్ 400 ఛానల్స్ లేపేస్తారని చెప్పి భయపెడుతుంది ఎవలీలను పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతురా అని అంటే యూ కాంట్ టేక్ క్రిటిసిజం. నువ్వు పరికమాల సినిమాలు తీస్తావు, నీ గురించి ఎవరైనా మాడితే సైకిల్ వేస్తావు. తీగలున్నాయి చూడిరి, అగో అవి ఇట్లా వీళ్ళను పరుగు పరుగు అని ఉరికిస్తున్నాయి. ఇదే ఇష్యూ అడ్డం పెట్టుకునేసి 300 ఛానల్ పైన 2 సైకిల్ వేసారు. అన్నా నేను వేసింది ఫేర్ యూజ్ అన్న, ఫేర్ యూజ్ అని యూట్యూబ్ లో ఉంటుందన్న, నాకు చెక్ చేయండి అని చెప్పి రిప్లై వీడియో చేస్తే దాని మీద ఇంకో సైకిల్ వేశారు. యూట్యూబ్ ఛానల్ పైన 3 సైకిల్ వేస్తే ఛానల్ ఎగిరిపోద్ది. తీగలున్నాయి చూడిరి, అగో అవి ఇట్లా వీళ్ళను పరుగు పరుగు అని ఉరికిస్తున్నాయి. ఎవ్వడు మాట్లాడలే, 300 ఛానల్స్ లేపేసినాను, ఎవడు మాట్లాడినాడు? ఆ తర్వాత తీగలున్నాయి చూడిరి, అగో అవి ఇట్లా వీళ్ళను పరుగు పరుగు అని ఉరికిస్తున్నాయి. చూస్తాను అనేసి నువ్వు గర్వం తలకెక్కి ఇట్లాంటి ఒకటి రిలీజ్ చేసినావు, నా ఛానల్ తాకినావు. నాకు కాకురా మీరు? అరే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఓకే, సో బెటర్ నన్ను ఎంత గెలుక్కోకుండా ఉంటే మీకు అంత మంచిది. ఓకే, భయపెడుతుంది ఎవలీలను పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతురా అని అంటే అందరికి పోయిన మేలేంది, కంటెంట్ ఓనర్ తీసేశాడు అని చెప్పి అంటే నేను ఆడ తీసినాను రా వీడియో నా అప్లోడ్ చేసుకునేసి అది నా వీడియో అని చెప్పి వీళ్ళందరికీ సైకిల్ వేసినాడు. అరే ఎంత దిగజారిపోతే మనిషి ఇట్లాంటి పనులు చేస్తాడు. ఆడియో ఇప్పుడు సొంతంగా 100 కోట్లు పెట్టి తీసుకురాదు బ్రో, అది భయం వాళ్ళకి. చాలా మంది మీద వేసారు బ్రో. ఏంటంటే వాళ్ళకి ఏం లేదు, జస్ట్ మీరు మాకు ఒకసారి మెయిల్ పెట్టి, వాళ్ళకి మెయిల్ పెడితే రెస్పాండ్ అవుతారు బ్రో. వాళ్ళని ఎవరైతే స్ట్రైక్ పడిందో వాళ్ళని మెయిల్ పెట్టమని చెప్పండి. ఓకే, మెయిల్ పెడితే రెస్పాండ్ అయ్యి స్ట్రైక్ తీసేస్తారు. ఏం లేదు బ్రో, ఒక పాజిటివ్ వీడియో ఏమంటారు, ఒక పాజిటివ్ వీడియో చేసి వాళ్ళకి కూడా రిక్వైర్ ఉంటుంది కదా, దాన్ని ఈజీగా స్ట్రైక్ తీసేయమంటే తీసారు కదా. అర్థం కాలేదు చెప్పండి. మనం మాట్లాడుకుందాం, తీసేసారు అనుకుందాం అన్న, తీసేసారు, మనకు భయపడే తీసేసారు, మనకు కూడా తెలుసు. ఇప్పుడు మనం అనుకుంటే ఏం చేస్తామో వాళ్ళకి తెలుసు, మనకి భయపడే తీసేసారు. ఇప్పుడు మనం మంచి ఇష్టం అన్న పేరు వచ్చింది కదా అన్న, ఇప్పుడు వాళ్ళు నేను కాదు బ్రో, మన మంచి కోసం చెప్తాను. ఎందుకంటే ఏదో ఒకటి చేసి నేను చంపేస్తారా చంపేశారు అయితే అని చెప్పి నాకన్నిటి పని నాకే కాపరేట్ చేసిన తర్వాత కావాలంటే నాకు కావాల్సిన పాజిటివ్ ఒకటి చేయండి. ఇట్స్ లిటరల్లీ బ్లాక్ మెయిల్ కదన్నా, అది కరెక్ట్ కాకబ్జా చేసి నీకు కావాలంటే బయటకు వెళ్ళి కనప గురించి చెప్పేసరా. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఆరిపోయే మంటలో పెట్రోల్ పోసింది నువ్వే. కార్నివోరస్ తిమింగలో ఇంకో వీడియో పెట్టబోతుంది. లెట్స్ వెయిట్. అన్ని ఛానల్స్ తిరిగి తీసుకురావాలి. అది 300 ఛానల్స్ దాకా ఎగిరిపోయాయి. భయపెడుతుంది ఎవలీలను పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతురా అని అంటే